శ్రీమతే రామానుజాయ నమః. ఈనాడు అంటే ఎన్నో రోజుల నుంచి మీతో సంభాషించాలని, మీ యొక్క జ్ఞానాన్ని మేము పంచుకోవాలని, మాకే కాదు అందరికీ ఆ అనుభూతి కలగాలని మేము ఎన్నోసార్లు తప్పించాము. శ్రీనివాస్ గారు, కానీ మిమ్మల్ని నేను శ్రీనివాస్ గారు అనే, మరి ఎందుకంటే మీ యొక్క వాక్చాతుర్యంలో అనుకోగలరు ఎవరైనా, కాబట్టి మిమ్మల్ని మేము శ్రీనివాస్ గారనే మేము మీ నామాన్ని పిలుస్తాము. ఇప్పుడు ఈ సమాజంలో తెలిసో తెలియకో, తెలిసే కొందరో, తెలియక అజ్ఞానంతో కొందరు భగవంతుడి యొక్క శబ్దాన్ని, భాగవతోత్తముడి యొక్క శబ్దాన్ని సరైన పందాలో అర్థం చేసుకోకుండా లేనిపోని సమస్యలని సృష్టిస్తున్నారు, సంశయాలకు కారణభూతులవుతున్నారు అని, ఇది నా ఒక్కడి మనోభావం కాదు, సర్వజనుల యొక్క భావనలో వస్తున్న ఈ అనుమానం. కాబట్టి మిమ్మల్ని నేను అడగాల్సిన ప్రశ్న, సంశయం అనుకోండి, ప్రశ్న అనుకోండి, ప్రశ్నోపనిషత్తులో ఉన్న విధి విధానం అనుకోండి అని, సూటి ప్రశ్న: భగవంతుడికి భాగవతోత్తముడికి ఏమిటి తేడా? ఓం అస్మద్గురుభ్యో నమః. స్వచ్ఛోర్ధ్వపుండ్రవిలసత్కమనీయఫాలం ప్రజ్ఞాసమంచితమృదుస్మితవక్త్రలీలం కాషాయదండపరిమండితభవ్యకాయం శ్రీజీయరాఖ్యయతి శేఖరమానతోస్మి. సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్ధిమధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషాసహస్రోజ్వలం త్ర్యక్షం చక్రపినాకసాభయకరాన్ బిభ్రాణమర్కచ్ఛవిం ఛత్రీభూతఫణీంద్రమిందుధవళం లక్ష్మీనృసింహం భజే. భగవంతుడి యొక్క సంబంధం కలిగిన వాడెవ్వడో వాడు భాగవతుడు. భాగవతుడు భగవానుడికి చెందిన వాళ్ళు, లేదా భగవంతుడికి సంబంధించినటువంటి బంధాన్ని భావించేవాళ్ళు ఎవరో వాళ్ళు భాగవతులు. మనకి భాగవతం అనే గ్రంథం పేరు మనం వింటున్నాం. పెద్దలు చెప్పారు భాగవతం భాగవతం అని అంటూ ఉంటే భాగవతం, భాగవతం, భాగవతోత్తములు, ఈ భాగవత భక్తుడు, ఇవన్నీ కూడా భగవంతుడికి సంబంధించిన సేవ చేసేవాళ్ళు, భగవంతుడికి సంబంధించినటువంటి భావనతో భగవద్భావనామయమైన జీవితం గడిపేవాడు ఎవడో వాడు భాగవతుడు. అప్పుడు భగవంతుడు అంటే ఎవరు? ఆ భగవత్ శబ్దం ఏం చెబుతోంది అంటే విష్ణు పురాణం అని మనకి 18 పురాణములలో పురాణ రత్నంగా కీర్తిస్తారు. పరాశర మహర్షి ప్రణీతమది. వ్యాసభగవానుడి యొక్క తండ్రి గారైనటువంటి పరాశర మహర్షి కృప చేసినటువంటి పురాణం. చాలా గొప్ప పురాణం అది, ఎంతో విజ్ఞానాన్ని అందించేటువంటి పురాణం, ప్రౌఢమైనటువంటి పురాణం కూడా అది. అందులో చాలా అద్భుతంగా మనకు ఆ మహర్షి తెలియజేస్తారు. జ్ఞాన శక్తి బలైశ్వర్య వీర్య తేజాంశేషత భగవత్ శబ్దవాచ్యాని. జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజాంశేషత, ఒక 6 గుణాలు చెప్పారు. ఈ 6 గుణములకు షడ్గుణములు అని పేరు. షాడ్గుణ్య పూర్ణుడెవరో అతడు భగవంతుడు. జ్ఞానం, బలం, శక్తి, వీర్యము, తేజస్సు, ఐశ్వర్యం, ఈ 6 రకముల గుణములు ఎవడిలో పరిపూర్ణంగా ఉంటాయో వాడు భగవంతుడు. చెప్పి వదిలేయలేదు అక్కడికి. భగవత్ శబ్దవాచ్యాని అని చెప్పి వినా హేయైర్ గుణాదిభి అన్నారు. అంటే ఈ 6 గుణములు తప్ప దోషపూరితములైనవి కానీ, ఎక్కడైనా మనకి లోపభూయిష్టమైనటువంటివి ఇతర గుణాలు ఏవైతే ఉంటాయో దుర్గుణాలు, అవేవి లేనివాడు. అంటే 2 చెప్పారు, షాడ్గుణ్య పూర్ణుడు, దుర్గుణ దూరుడు. అంటే అసలు ఇంకేం లేవు, హేయమైన గుణాలు లేవు. అంటే ఒక పండులో మనం పండు తీసుకున్నప్పుడు తినే పార్ట్ కొంత ఉంటుంది, అందులో తీసి పారవేసేటువంటి పార్ట్ కూడా కొంత ఉంటుంది కదా. అట్లా తీసి పారవేయదగినదంటూ ఏమీ లేక అంతా అనుభవింపదగినదే అయినటువంటి ఒక 6 గుణములు పరిపూర్ణంగా ఉన్నటువంటి వాడు. అయితే ఈ పూర్ణత అనే శబ్దాన్ని
ఎందుకు చెప్పాడు భగవత్ శబ్దంలో ఈ చెబుతున్నప్పుడు మనకి మన భారతీయ సంప్రదాయంలో గురువులని, పెద్దలని, మహర్షులని కూడా భగవత్ శబ్దంతో భావిస్తాం. ఆ భావిస్తున్నప్పుడు మరి అది ఎలా తీసుకోవాలి? వాళ్ళందరూ కూడా భగవంతుడితో ఈక్వల్ అవుతారా? అంటే ప్రపంచంలో లేక సృష్టికి ఒక్కడే భగవంతుడు ఉంటాడు కదా. ఇప్పుడు మన జన్మకి కారణం మన తండ్రి ఒక్కరే ఉంటారు. ఎలాగో ఈ అనంత సృష్టికి కారణం కూడా ఒక్కడే ఉంటాడు. అంటే ఇద్దరు భగవంతులు ఉండడానికి ఒకరే ఉండాలి. ఇద్దరు ఉంటే ఏమవుతుంది? ఈవేళ ఒక ఇంట్లో ఇద్దరు వేరువేరు అభిప్రాయాలతో ఇల్లంతా ఎట్లా కకావికలు చిందరవందర అవుతుందో, ఇద్దరు భగవంతులు ఉంటే డిఫరెంట్ నియమనంతో వాడు ఒకలా ఆలోచిస్తాడు, వీడు ఒకలా ఆలోచిస్తాడు. ఆ శాసనం ఒకలా ఉంటుంది, తన శాసనం ఒకలా ఉంటుంది. ఒకే దేశాన్ని ఒకే కాలంలో ఇద్దరు ప్రధానమంత్రులు కనుక పరిపాలిస్తే వాడు ఒక నిర్ణయం తీసుకుంటాడు, వీడు ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఈవేళ మనం చూస్తున్నాం కదా, ఒకే దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఒక రాష్ట్రంలో ఒక నియమం అమల్లో ఉంటుంది, ఒక రాష్ట్రంలో ఒక నియమం అమల్లో ఉంటుంది. అంటే పరిపాలకులు ఎక్కువయ్యే కొద్దీ వివిధ నిర్ణయాలతో మన సమాజం ఈవేళ ఎలా అయితే ఉందో సృష్టి కూడా అట్లాగే అవుతుంది. ఇద్దరు భగవంతులు, ఇద్దరు దేవుళ్ళు ఉంటే. అందుకే వేదం కానీ మన శాస్త్రాలు కానీ ఎప్పుడు అసలు దానికి అవకాశమే లేదు. భగవంతుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. అయితే ఆ భగవత్ శబ్దం మనకి పురాణాల్లో లేక స్మృతులలో లేకపోతే మన ఇతిహాసములలో మన శాస్త్రముల్లో అక్కడక్కడ దేవతలకు కూడా ఆ శబ్దం వాడటం, అట్లాగే మహర్షులకి వాడటం కూడా కనబడుతుంది. అలా వాడుతున్నప్పుడు ఏమని అర్థం చెప్పాలి? ఇప్పుడు ఎక్కడో భగవాన్ బాదరాయణ అంటారు వ్యాస భగవాన్ని స్మరించేటప్పుడు. అలా అలా సంబోధిస్తారు. అగస్త్యో భగవాన్ ఋషి అంటారు. అంత మాత్రాన అగస్త్యుడు భగవత్ శబ్దానికి అంటే అక్కడే దానికి పోల్చవచ్చా, పోల్చకూడదా? అంటే దాన్ని ఎలా తీసుకోవాలో మనం తెలుసుకోవాలి. మనకి సంస్కృత భాషలో అసలు ఈవేళ మనకు వస్తున్న అనేక సందేహాలకి ప్రాథమికంగా మన ప్రజలకి అవగాహన లేకపోవటం వల్ల, భాషాపరమైన అవగాహన లేకపోవటం వల్ల ఈ పుస్తకాలు లేక గ్రంథాలు చదువుతున్నప్పుడు వచ్చే చాలా ఇబ్బందులకి ఇదే మూల కారణం. ఏంటంటే అది యౌగికము, రూఢి అని రెండు శబ్దాలు ఉన్నాయి. యౌగికము, రూఢి. అంటే రూఢి అంటే ఒక శబ్దం దానికే వర్తిస్తుంది, ఆ శబ్దంతో ఇంకొక దాన్ని మనం పలకకూడదు. అట్లాంటి శబ్దాలను రూఢివాచకము అంటారు. దీన్ని ముఖ్యవాచకము అని కూడా అనవచ్చు. ఇక యౌగికము అంటే ఆ శబ్దం చాలామందికి వాడచ్చు. అది ఒక ప్రొనౌన్లా అనుకోవచ్చు మనం అర్థం అవడానికి. అతడు, ఆమె అంటే అతడు ఎవరైనా కావచ్చు, ఏ పురుషుడైనా అతడు కావచ్చు, ఏ స్త్రీ అయినా ఆమె కావచ్చు. కానీ అదే లక్ష్మి అన్నాం అనుకోండి, అది ఒక వ్యక్తిని చెబుతుంది కదా, అది రూఢి. మనకు అర్థం అవడానికి ఒక శబ్దం ఒకరినే తెలియచేస్తే ఆ శబ్దాన్ని రూఢి అంటాం. కానీ ఒక శబ్దం ఎవరికైనా పనికి వచ్చేట్టుగా ఉంటే దాన్ని యౌగికము అని పిలుస్తాం అన్నమాట. ఇప్పుడు మనం సరస్సులో నుంచి ఉద్భవిస్తుంది కనుక మనం పద్మాన్ని సరోజము అంటాం. సరస్సు నుండి జనించినది సరసిజము, సరసిజాక్షుడు, సరసిజముఖుడు, సరసిజాక్షి, ఇట్లా మనం శబ్దాలు ప్రయోగిస్తాం కదా. కనుక పద్మముల వంటి అని అర్థం వస్తాం. అంటే సరస్సు నుంచి జన్మించేవి ఇంకా కొన్ని ఉంటాయి, నాచు, పీచు, ఇవి కూడా ఉంటాయి. వాటిని కూడా సరసిజములు అనవచ్చా? ఇప్పుడు ఎవరినైనా మనం పొగిడేటప్పుడు, కీర్తించేటప్పుడు సరసిజాక్షి అంటే పీచు వంటి కన్నులు కలవాళ్ళని చెప్పవచ్చా? అక్కడ ఈ భాష అనేది యౌగిక శబ్ద ప్రయోగమా, అది లేకపోతే రూఢియా అనేది మనకు తెలిస్తే అప్పుడు విపరీతార్థాలు అక్కడ రాకుండా ఉండటానికి అది కాపాడుతుంది. ఎట్లాగో భగవత్ శబ్దం కూడా జ్ఞానం, శక్తి, బలం, ఐశ్వర్యం, వీర్యం, తేజస్సు, ఈ 6 గుణాలు పరిపూర్ణంగా వెలితి లేకుండా 6 గుణాలు ఒకరిలోనే ఉంటే అతడు పరిపూర్ణంగా భగవత్ శబ్దంతో చెప్పబడతాడు. అయితే ఈ 6 గుణాలు కొంచెం కొంచెం, ఎవరిలోనో కొద్దిగా బలం ఉంది, ఎవరిలోనో కొద్దిగా జ్ఞానం ఉంది, ఎవరిలోనో కొద్దిగా తేజస్సు ఉంది, ఎవరిలోనో కొద్దిగా ఐశ్వర్యం ఉంది, కొంచెం కొంచెం. అంటే అది క్వాంటిటీ అనేది చాలా లెస్ అనుకోండి, చాలా పరిమితమైన. వాడు అపరిమితుడు, వీరికి ఉన్న పరిమితమైన. వీళ్ళు కూడా ఆయన గుణాలని లేకపోతే ఆయన వైభవాన్ని రిప్రజెంట్ చేస్తున్న సందర్భంలో మర్చిపోకూడదు ఈ పాయింట్ని మనం. ఈ ఋషిగారో, ఈ గురువుగారో, ఈ దేవతయో భగవంతుడిలో ఉండే అనంత కోటి కళ్యాణ గుణాలలో ఆయనలో ఉండేటువంటి షాడ్గుణ్య పూర్ణతలో నుంచి కొంచెం కొంచెం బిందు రూపంలో వాళ్ళు కూడా ఆయన సంబంధం వల్లే వాళ్ళు తనలో వాటిని ఉంచుకొని
వాళ్ళు లోకంలో దాన్ని రిప్రజెంట్ చేస్తున్న సందర్భాల్లో వాళ్ళని గౌరవంగా భగవంతుడి సంబంధాన్ని మర్చిపోకుండా ఉంటూ పిలవటానికి వాళ్ళ దగ్గర కూడా వాడటం అనేది మనకి మన వాంగ్మయంలోనూ మన ఋషి పరంపరలోను మన ఆర్ష సంస్కృతిలోనూ కనబడుతుంది. దీనినే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ భూతానాం యో వ్యయః పిత అంటారు. అంటే పవిత్రమైన వాటిల్లో ఉండే ఆ పవిత్రత్వం భగవంతుడు అందులో ఉండటం వల్ల వచ్చింది. ఎవరు లోపల ఉండటం వల్ల పవిత్రమైన గంగా, యమున, సరస్వతి ఇత్యాది తీర్థములకు పవిత్రత్వం వచ్చిందో, లేదా లోకంలో మనం చెప్పేటువంటి ద్రవ్యములన్నింటిలో పవిత్రతకి ఎవరు కారణమో, మంగళకరమైన వస్తువులుగా మనం రోజు సంభావించే వాటిలోని మంగళత్వానికి ఎవరు కారణము, ఇక మనం దేవతలుగా ఎవరెవరిని గౌరవించి ఆరాధించి పూజిస్తున్నామో వారందరిలో ఉండే దైవత్వానికి కూడా దైవం ఎవరు, దైవతం దేవతానాంచ అంటూ భీష్మ పితామహుడు స్వయంగా శ్రీమన్మహాభారతంలో విష్ణు సహస్రనామ వైభవాన్ని, విష్ణు సహస్రనామ ఉపదేశాన్ని చేసేటప్పుడు ధర్మరాజుకి తెలియజేస్తాడనమాట. ఇప్పుడు రూఢి పదార్థమా యౌగికమా? భగవంతుడి దగ్గర వాడుతున్నప్పుడు అది రూఢి, భగవంతుడి దగ్గర కాకుండా మిగతా లోకంలో ఎవరి దగ్గర వాడుతున్నా అది యౌగికం మాత్రమే. అది గుణప్రయోగంగానే వాడుతున్నాం ఇక్కడ అనేది మనం జ్ఞాపకం పెట్టుకుంటే అప్పుడు ఎక్కడా దీనికి కాన్ఫ్లిక్ట్ అనేది రాదు. 1000 మంది భగవంతుళ్ళు ఉన్నారు అనేటువంటి వార్గ్యం మనం చేయాల్సిన అవసరం ఉండదు. లేదనుకోండి, ఈయనకి భగవన్ అన్నారు, అక్కడ మరొక ఋషి గారికి భగవన్ అన్నారు, ఇంకొక దేవత గారికి భగవన్ అన్నారు, కనుక అనేక మంది భగవంతుళ్ళు ఉన్నారు, అందరూ ఒకటే అని చెప్పే ప్రమాదం కూడా ఉంటుంది. ఇవాళ సమాజంలో ఇప్పుడు భగవాను అనే శబ్దానికి విష్ణువా, శివుడా, లేకపోతే శక్తియా అనేది ఒక ప్రశ్న వచ్చింది. అలాగే గణపతియా లేకపోతే కుమారస్వామియా, ఎవరు ఈ భగవన్నామ శబ్దానికి అర్హుడు, ఎవరిని అనాలి అనేది ప్రశ్న. ఇప్పుడు ఆ ప్రశ్న ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, అంటే ఆ సమస్య ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, భగవంతుడనేవాడు మరి మాకు తెలిసినంతవరకు, మాకున్న చిన్న జ్ఞానంలో, పరిమితమైన జ్ఞానంలో అర్థమవుతుంది ఏంటంటే, అప్రాకృతమైన శరీరం కలిగిన వాడు భగవానుడు, వేదం అపౌరుషేయ వాక్యం, ఈ రెండు కలిసి రూఢీ చేసేసింది భగవత్నామ శబ్దాన్ని. వారు చెప్పారు, పరాశర్ వారు చెప్పారు, వేదం చెప్పకుండా, అంటే వేదమే ప్రమాణమైనప్పుడు వేదం చెప్పకుండా ఎవరెవరికైతే వాళ్ళ ఊహల్లో వచ్చిన వారిని భగవంతుడు అని వాళ్ళు అనుకోవడంలో తప్పులేదు. కానీ ఇదే అని వాదించవచ్చా, నిరూపించవచ్చా, చూపించవచ్చా? అంటే ఈ భగవత్ శబ్ద నిర్వచనాన్ని అందించినటువంటి పరాశర మహర్షి ఏవమేష మహాన్ శబ్ద మైత్రేయ భగవానితి పరమబ్రహ్మభూతస్య వాసుదేవస్య నాణ్యగ అని స్పష్టపరుస్తారు. అంటే నిష్కర్ష చేస్తారనమాట. ఏమిటి దీని అర్థం? ఏవమేష మహాన్ శబ్ద మైత్రేయ భగవానితి, ఓ మైత్రేయ, భగవాన్ అనేటువంటి ఈ మహాశబ్దము పరమబ్రహ్మభూతస్య వాసుదేవస్య నాణ్యగ, పరమాత్మ అయినటువంటి వాసుదేవుడిని తప్ప ఇతరుల యందు రూఢిగా ఇది చెల్లదు, ఇది ఇతరులకు రూఢివాచకము కాదు, ఇతరుల యందు పర్యవసించదు అని స్పష్టపరుస్తాడనమాట. దీన్నే వేదవ్యాస మహర్షి కూడా కృష్ణస్తు భగవాన్ స్వయం అంటారు. అంటే కృష్ణస్తు భగవాన్ స్వయం, ఈ భగవత్ శబ్దవాచ్యుడైనటువంటి పరమాత్మ, ఏ పరమాత్మ అయితే జ్ఞాన శక్తి బలైశ్వర్య వీర్య తేజస్సు అనేటువంటి షాడ్గుణ్యపూర్ణుడు దోషగుణ దూరుడు ఉన్నాడో ఆయన నేరుగా స్వయం ఆహూతుడై వచ్చాడు. కృష్ణావతార వైభవాన్ని చెబుతూ వ్యాస మహర్షి స్వయంగా రాసినటువంటి వాక్యం ఇది. వ్యాకరణంలో ఒక అద్భుతమైనటువంటి నియమం ఉంది. త్వంత్వాధారి న పూర్వభాక్ తు శబ్దాత్ పూర్వస్మాత్ వైలక్షణ్యముచ్యతే అని. అధ అనే ఒక శబ్దం ప్రయోగించిన తరువాత ఏదైనా వచ్చినా, లేదు తు అనేటువంటి శబ్దానికి ముందేదైనా వచ్చినా, అధ ఒకటి తు ఒకటి, అధ అనే శబ్దానికి తరువాత ఏదైనా వచ్చినా, లేక తు అనేటువంటి శబ్దానికి ముందు ఏదైనా వచ్చినా, ఇవి అంతకు ముందు చెప్పబడిన వాటికంటే విలక్షణమైనవి, వాటితో పోల్చతగినవి కావు, ఔన్నత్యంతో కూడినవి, గతంలో చెప్పబడిన వాటన్నింటికంటే చాలా
ఉత్కృష్టమైనవి అని అర్థం అనమాట. త్వంత్వాధారి న పూర్వభాక్, తు శబ్దాత్ పూర్వస్మాత్ వైలక్షణ్యముచ్యతే అనేది వ్యాకరణం. సో సంస్కృత భాషా వ్యాకరణం ప్రకారం వ్యాస మహర్షి కృష్ణస్తు భగవాన్ స్వయం, గతంలో ఉన్న అన్ని అవతారముల కంటే కూడా మరింత విలక్షణమైన, పరిపూర్ణమైన, షాడ్గుణ్యపూర్ణమైన, స్వయం ప్రకటితమైన, స్వయం ఆహూతుడై భగవానుడే నేరుగా ఈ మానవ ప్రపంచంలోకి వచ్చినటువంటి అవతారం అని చాలా స్పష్టంగా భగవత్ శబ్దం అంటే 6 గుణములతో ఉంటుందని పరాశర మహర్షి, ఆ 6 గుణములతో ఉండే భగవత్ శబ్దం వాసుదేవుడి యందే చెప్పాలి రూఢిగా అనేది పరాశర మహర్షి స్పష్టపరిస్తే, వ్యాస భగవానుడు దానినే మళ్ళీ స్పష్టపరుస్తూ కృష్ణస్తు భగవాన్ స్వయం అంటూ మహాభారతంలో కూడా భగవద్గీత పరమాత్మ చెబుతున్నప్పుడు ఈయన ఈ షాడ్గుణ్యపూర్ణుడైన భగవానుడే ఈయన, కేవలం ఏ యశోదా కుమారుడో దేవకీ కుమారుడో అనుకోబోతారు మీరు, అలా అనుకుని భ్రమిస్తారేమో, కాదు, ఈయన సాక్షాత్ భగవానుడనేది మనకి చెప్పడానికి భగవానువాచ అని భగవద్గీత చెబుతున్నప్పుడల్లా దాన్ని స్పష్టపరిచాడు వ్యాస మహర్షి. భగవద్గీతలో కూడా పదే పదే పరమాత్మ దీన్ని స్పష్టపరుస్తూ తనకి ఇతర జీవుల కంటే విలక్షణత ఉంది అని చెప్పాడు. అంటే ఇక్కడ మనం భగవత్ శబ్దము భాగవత శబ్దం రెండింటి గురించి మీరు ప్రశ్న వేశారు. మొట్టమొదటి భగవంతుడికి భాగవతుడికి ఈ 2 శబ్దాలకు తేడా ఏమిటి? ఇక్కడ మనం ఇంకొక శబ్దాన్ని కూడా తెలుసుకోవాలి. దేవత, భగవంతుడనే ఒక శబ్దం, భాగవతోత్తముడు అనే శబ్దం మధ్యలో ఒక శబ్దం ఉంది, అది దేవత. అది కూడా తెలుసుకోవాలి. ఈ 3 పదాలకు అర్థం మనకు తెలిస్తే మన పౌరాణికమైన, ఐతిహాసికమైన, మన భారతీయ సాంస్కృతికమైనటువంటి వైదికమైన వాంగ్మయం అర్థం అవటంలో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. అంటే ఇది కీ, ఖచ్చితంగా కీయే. ఎందుకంటే సగటు హిందువుకి ఈ 3 పదాల మధ్య పెద్దగా వ్యత్యాసం తెలియదు, అన్నీ ఒకటే మనకి. అంటే మనం బాగా ఉదారవాదులం, ప్రపంచంలోంచి ఏ దేశ సంస్కృతులు వచ్చినా కలుపుకొని అడాప్ట్ చేసుకుంటాం. సంస్కృతిని ఆదరించడం తప్పు కాదు, మనది కూడా మరిచిపోయేంతలా లోపలికి ఇన్వాల్వ్ చేసుకుంటాం. ఇది మన దేశంలో పాపం చాలామందికి ఉదార భావన చాలా ఎక్కువగా ఉంది. సో దీనివల్ల ఏంటంటే మనం మన సామాన్య సగటు వ్యక్తి దగ్గరికి వెళ్తే అసలు వాడికి ఇవేం తెలియదు, తేడా తెలియదు. భగవంతుడు ఏంటి, దేవుడు ఏంటి, భగవంతుడినే దేవుడు అంటాం, దేవుడినే భగవంతుడు అంటాం, దేవత అంటాం. సో ఇదంతా ఒకటే కానీ వేరు. అంటే దీన్ని భగవంతుడు అనాలి, దీన్ని దేవత అనాలి, దీన్ని ఏదో వీరిని భాగవతోత్తములని పిలవాలి. ఈ నిర్వచనాలు మనం ఇప్పుడు ఇచ్చినవో, ఎవరో మనకంటే కొన్ని రోజుల ముందు పెద్దవాళ్ళు ఎవరో ఇచ్చినవో కావు. సాక్షాత్తు భగవంతుడే భగవద్గీతలో వీటన్నిటికి నిర్వచనం ఇచ్చాడు. కనుక గీత అంటేనే మన పెద్దవాళ్ళందరూ ఒక మాట చెప్పారు, నువ్వు స్వరంతో వేదాలన్నీ చదివి అందులో ఏముందో గ్రహించి, లేదా గురువుల వద్ద చేరి ఉపనిషత్తుల్లో ఏముందో గ్రహించి, ఆ కన్ఫ్యూజన్ని అక్కడొకలాగా ఇక్కడొకలాగా ఉండేటువంటి కాంట్రడిక్టరీ సన్నివేశాలను నువ్వు సమన్వయం చేసుకొని అర్థం తెలుసుకొని కష్టపడే కంటే వేద, ఉపనిషత్, బ్రహ్మసూత్రాలు వీటన్నింటిలో సారం ఏదైతే ఉందో అది మొత్తం భగవంతుడు మనకి ఒక తుమ్మెద రకరకాల పువ్వుల్లో ఉండే ఎసెన్స్ అంతా తెచ్చి తీయటి తేనెగా ఎలా అందిస్తుందో, భగవంతుడు వేదములు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, శాస్త్రములు, యోగశాస్త్రములు వీటన్నింటి నుంచి ఆయన సారాన్ని ఒక చోటకి తెచ్చి తీయటి తేనెగా 700 శ్లోకాలలో మనకు అందించాడు. అది భగవద్గీత. సో ఆ భగవద్గీతలో ఈయన వీటన్నిటికీ నిర్వచనాలు చెప్పాడు పరమాత్మ. భగవంతుడు అంటే ఎవరు, దేవత అంటే ఎట్లా ఉంటుంది, అది అలాగే భక్తులు ఎలా ఉంటారు, అసలు భాగవతోత్తములు ఇందాక మనం అనుకున్నామే వాళ్ళు ఎలా ఉంటారు, ఆయన ఒక చోట చెప్తాడు పరమాత్మ. వాళ్ళు ఎలా ఉంటారు ఆ భాగవతోత్తములు అంటే, మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రిత్య భజంతి అనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువః పరస్పరం భావయంతః పరమశ్రేయః అవాప్స్యథ చెప్తాడు. అంటే భగవంతుడు ఈ దివ్వనే శబ్దం అంటే ప్రకాశించేటువంటి దైవీ శక్తి విశేషాలు కొన్ని ఈ సృష్టిలో ఉన్నాయి. మనకి దాహం వేస్తే ఆ దాహాన్ని తీర్చే ఒక జలం, మనకి ఉనికికి కారణమైనటువంటి పృథ్వీ, మనకి వేడినిచ్చేటువంటి ఉష్ణం, అవకాశాన్ని ఇచ్చేటువంటి ఆకాశం, అంటే
పృథివ్యప్ తేజో వాయురాకాశములు అంటామే, పంచభూతాలు అంటామే, ఇవన్నీ దేవతలే. అంటే మన చుట్టూ ప్రకాశిస్తూ ఉంటాయి ఈ శక్తులు. ఇంకా చాలా మన చుట్టూ ఖేచరీ దేవతలు, యక్షులను, గంధర్వులను, అష్టదిక్పాలకులను, పురాణ వాంగ్మయం చెప్పినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ పరిపాలించే ఇంద్రాది దేవతలు, బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలు. ఇది మనకి పౌరాణిక వాంగ్మయం అంతా ఈ క్రమంలోనే కొంచెం క్లియర్గా చెప్పదలుచుకున్నప్పుడు బ్రహ్మ రుద్రేంద్రాది దేవతలు అంటుంది. అంటే ఏమిటిది అంటే మొత్తం సృష్టిలో 4 విభాగాలు ఉన్నాయని భగవద్గీతలో కృష్ణుడే చెబుతాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అంటాడనమాట. ఈ సృష్టి మొత్తంలో 4 విభాగాలు ఉన్నాయి, వాటిని గుణముల వల్ల కర్మల వల్ల చేశానంటాడు. విభాగించింది అతడే, పరమాత్మే విభాగించాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం, ఈ మొత్తం నా చేత సృష్టించబడినటువంటి ఈ మొత్తం ప్రకృతి 4 విభాగములుగా ఉంది. చాతుర్వర్ణ్యం 4 వర్ణములుగా, అంటే 4 విభాగములుగా ఉంది. దేన్ని బట్టి చేశాను నేను అలా సృష్టిని అంటే గుణకర్మ విభాగశః, వాటి ఉండేటువంటి గుణములను బట్టి కర్మలను బట్టి నేను చేశానని చెప్తాడు ఆయన. అయితే దీన్ని కొంతమంది అర్థం చేసుకోలేక సమాజం నుండి 4 వర్ణాలు ఉన్నాయి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, ఈ వర్ణాలే కృష్ణుడు చెప్పిందని అనుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ కృష్ణుడు అక్కడ ఒక మాట ప్రయోగించాడు. ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు మనుషుల్లో వర్ణాలు కదా, టోటల్ ఈ 4 ఏ జాతికి చెందిన వాళ్ళు అవుతారు? మనుష్య జాతికి చెందిన వాళ్ళు అవుతారు. కనుక ఆయన ఏమంటున్నాడు, నా వల్ల మొత్తం సృష్టి 4 రకాలుగా అంటాడు. మొత్తం సృష్టిలో మనిషి ఒక్కడే కాదుగా ఉంది, మొత్తం పశుపక్షాదుల నుంచి స్థావర జంగమాలు అన్నీ ఉన్నాయి. కనుక ఆ అర్థం అక్కడ తగదు. అది ఎందుకంటే ఆయన చివరి ఒక మాట వాడకుండా ఉన్నా, లేదు మనుషుల్లో నేను 4 రకాలుగా 4 వర్ణములను సృష్టించానయ్యా గుణకర్మలను బట్టి అన్నా, అప్పుడు ఈ అర్థం చెప్పుకుంటే సరిపోయేదేమో. కానీ ఆయన అంటున్నాడు చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః, ఈ సకల సృష్టి కూడా నా చేత సృష్టించబడింది. ఏమిటి ఆ సృష్టి అంటే 4 విభాగాలు, దేవ మనుష్య తిర్యక్ స్థావరములు. మొత్తం సృష్టి అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు టోటల్ వచ్చేస్తుంది. నువ్వు దేవజాతి ఒకటి ఉంది, ఇందాక మనం దేవా శబ్దం పెట్టినాం, దేవత అనేది ఒక జాతి. ఆ తరువాత వాళ్ళకు ఒక పేరు కూడా ఉంది, తేజస్ శరీరులు అంటారు. తేజస్సు ఎక్కువగా ఉండే శరీరం కలిగి ఉంటారు, అందుకే మన కంటికి కనపడరు. అంటే వాళ్ళకి పాంచభౌతికమైన శరీరం ఉండదా? శరీరం పాంచభౌతికమైనది. ఇప్పుడు అదే ఇందులో తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే, పంచభూతాల్లో మట్టి భాగం ఎక్కువగా ఉండేటువంటి శరీరం మనది. మర్త్యులు అని పిలుస్తారు మనల్ని. మృత్యు వస్తుంది. మనం కొంచెంసేపు కూర్చొని ఇట్లా అంటే మన శరీరం చర్మంలోంచి మట్టి కూడా వస్తుంది. పృథ్వీ సంబంధం మనకి బాగా ఎక్కువగా ఉంటుంది. పంచభూతాలు మనలో ఉన్న దాని అంశ ఎక్కువగా ఉంటుంది. పంచభూతాల యొక్క అంశ పాళ్ళు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకు శరీరాలు కూడా పాంచభౌతికమైన శరీరాలే. తేజస్సు అనే భాగం వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. పృథివీ యప్ తేజో వాయురాకాశాలు తేజస్సు ఎక్కువగా ఉంటుంది కనుక వాటిని మనం చూడాలి. ఆ తరువాత ఇక దేవ మనుష్య అయింది. తిర్యక్ అంటే అడ్డంగా సంచరించేటువంటి, తిరుగుతూ ఉండేటువంటి సకల జీవరాశి, క్రిమి కీటాల దగ్గర నుంచి భూమిలో కావచ్చు, లేక ఆకాశంలో కావచ్చు, పక్షులు కావచ్చు, సరీసృపాలు కావచ్చు, సముద్ర గర్భంలోవి కావచ్చు, ఏ రకమైనటువంటి క్రియేచర్ అయినా ఈ 2 కాకుండా మిగతా అవన్నీ కూడా తిరిగెక్కులే. ఇక స్థావరములు, కదలకుండా ఒక చోట ఉన్నట్టుగా కనబడుతూ ఉండేటువంటి చెట్లు, పుట్టలు, గట్లు, కొండలు, ఇవన్నీ స్థావరం అంటారు. ఈ స్థావరం ఒక వర్ణం, తిరుగుతూ ఉండేటువంటి తిరియక్ జాతి మొత్తం ఒక వర్ణం, మనుష్య జాతి ఒక వర్ణం, దేవ జాతి ఒక వర్ణం. ఇది తెలుసుకోవాలి. దీనికే వేదం 33 దేవతలు అని పేరు పెట్టి. ఈ దేవతలు ఎంతమంది ఉంటారంటే ఒక 33గా. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది 33 కోట్ల మంది దేవతలు, 1 కోటి దేవతలు, ఇలా ఎవరికి అనిపించింది వాళ్ళు అంటూ ఉంటారు. ఈ మనకి సంస్కృతంలో కోటి అంటే ఒకటి పక్కన 7 సున్నాలు పెడతామే మ్యాథమెటిక్స్లో, అది కాదు. కోటి అంటే విభాగం అని అర్థం, డివిజన్. అది 33 విభాగాలుగా దేవతలు ఉన్నారు. అందులో ఎంతో వేల మంది, లక్షల కోట్ల మంది జీవులు ఉంటారు. వాళ్ళు కూడా జీవులే. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందరిలో భగవంతుడు ఉంటారు, అందరికంటే విలక్షణంగా కూడా భగవంతుడు ఉంటాడు. అప్పుడే ఆ భగవత్ శబ్దం అనేది, ఇప్పుడు ఒక దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆ దేశం నుండి పౌరులందరికీ రూల్స్ చెబుతూ ఉంటాడు ఆయన. ఇలా చేయొద్దని శాసనాలు లేక ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉంటాడు. వీళ్ళందరినీ పరిపాలించే ఎబిలిటీ కలిగి ఉంటాడు. ఆ రకంగా వీళ్ళందరికీ ఆయనతో సంబంధం ఉన్నట్టే. కానీ ఆయన వీళ్ళందరికంటే వేరుగా ఉంటాడు కదా, ఒక మనం భౌతికంగా అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు. భగవంతుడు కూడా వీళ్ళందరి లోపల ఉంటాడు, అందరితో ఉంటాడు. అందుకే ఆయనకు ఒక పేరుంది, అంతర్యామి.
అన్నిటిలో, అది మనిషి, దేవత, క్రిమి, కీటక తేడా లేదు, అన్నిటిలో ఉంటాడు ఆయన. కానీ అన్నిటికంటే వేరుగా కూడా, విలక్షణంగా కూడా ఉంటాడు. అది అర్థం చేసుకోవాలి. ఇది క్లియర్గా అర్థం కాకపోవటం వల్లే మన దేశంలో వివిధ సంప్రదాయాల్లోనూ రకరకాల కాన్ఫ్లిక్ట్స్ అనేవి బయలుదేరాయి. ఇది భగవద్గీత మాత్రమే వీటికి స్పష్టంగా, చాలా సూటిగా, నేరుగా అర్థమయ్యేట్టు చేయగలుగుతుంది భగవద్గీత. మనం మొట్టమొదటి ప్రారంభంలో ఈ సృష్టి మొత్తాన్ని పరమాత్మ ఒక 4 వర్ణములుగా, 4 విభాగములుగా, దేవ, మనుష్య, తిరియక్, స్థావరములని 4 విభాగములుగా చేశారు. ఇది భగవద్గీతలో స్వామి చెప్పాడని చెప్పుకున్నాం కదా. అలా చెప్పుకున్నటువంటి దాంట్లో దేవజాతి, మనుష్య జాతి, తిర్యక్ జాతి, స్థావరములు అనేటువంటివి, ఇవన్నీ కూడా జీవ విశేషములే. ఇందులో చేతనములని ఒక పేరుతోనూ, అచేతనములని ఒక పేరుతోనూ పిలుస్తాం. అంటే తాను చైతన్యంతో స్వయంగా ప్రవర్తించలేనివి స్థావరాలు, చెట్లు, పుట్టలు, గట్లు, కొండలు, ఇవి స్వయంగా ప్రవర్తించలేవు. వాటిలో చైతన్యాన్ని స్వయంగా మనం జీవ విశేషంలో ఉన్నట్టుగా భావించలేము కనుక వాటిని అచేతనములు అంటాం. చేతన, అచేతన సమస్త విలక్షణుడు పరమాత్మ. ఈ రెండింటితో కలిసి ఉండేటువంటి వాడు పరమాత్మ. ఇదే విష్ణు సహస్రనామంలో ప్రధాన పురుషేశ్వర అని ఒక నామం చెబుతుంది. ప్రధానం అంటే ప్రకృతి, అచేతనంగా ఉంటుంది ప్రకృతి. పురుష శబ్దం చేత జీవులంతా చెప్పబడతారు. ఈ పురము కలిగినవాడు అంటే ఒక శరీరం కలిగినవాడు, చిన్న చీమ నుంచి బ్రహ్మదేవుని వాక, అన్ని శరీరాలే. ఆ శరీరంలో ఉండే జీవులంతా పురుషులు అవుతారు. కనుక ప్రధాన అంటే ప్రకృతి, పురుష అంటే జీవుడు, ఈశ్వర ఈ రెండింటిని నియమించేవాడు, వీటి నియామకుడైన వాడు, వీటిని పాలించి పోషించేవాడు పరమాత్మ. అంటే ఈ రెండిటితో కలిసి ఉంటాడు. చేతనాచేతనములతో కలిసి ఉండేవాడెవరో ఆయన పరమాత్మని విష్ణు సహస్రనామంలో ప్రధాన పురుషేశ్వర అనే నామం స్పష్టపరుస్తుంది. కన్స్ట్రక్టివ్గా కట్టబడిన కన్స్ట్రక్షన్లో ఒక ప్యాటర్న్ ఎట్లా మెయింటైన్ అవుతుందో అట్లాగే వైదిక వాంగ్మయమంతా ఒకే విషయాన్ని చెబుతోంది. ఆశ్చర్యం ఏంటంటే ప్రామాణికమైనటువంటి ప్రమాణతమములైనటువంటి వైదిక వాంగ్మయం మొత్తం ఒకటే విషయాన్ని చెబుతున్నా దాన్ని గ్రహించే శక్తి లేకనో, గ్రహించిన విప్రలంభ అనే దోషం చేతనో పదే పదే అనేక విరుద్ధములైనటువంటి భావాలని ప్రజల మనస్సుల్లోకి చూపించే ప్రయత్నం కొంతమంది కపటులు, శఠులు చేస్తున్నారు. కాదని సత్యం మనం ఎప్పుడైనా చెబితే దానికి హఠం చేస్తున్నారు వాళ్ళు. నిజానికి ఒకసారి భగవద్గీతను మళ్ళీ పరిశీలిస్తే భగవద్గీతలో చాలా చక్కగా పురుషోత్తమ ప్రాప్తి యోగంలో స్వామి ఒక 3 శ్లోకాలు వరుసగా చెబుతాడు. మనం గుర్తించాల్సింది భగవద్గీతను చదివినా ఇంకెక్కడన్నా చదువుతున్నా ప్రమాణ పరంపర ఉంది. పరశతములైన వేల సంఖ్యలో ప్రమాణములు ఉన్నాయి. మనం చెబుతున్నటువంటి ఈ ప్రమాణతమమైనటువంటి అంశములన్నింటికి ఎక్కడో చిన్న చిన్న అక్షరాలు, పదాలు, వాక్యాలు, మొక్కలో పట్టుకొని మనం మాట్లాడటం లేదు. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఒక 3 శ్లోకాలు స్పష్టపరుస్తాడు. ద్వా విమౌ, ఎత్తుకోవటమే స్వామి, ప్రారంభమే ద్వా అంటాడు. అంతా ఒకటే, అన్నీ ఒకటే, ఉందంతా ఒక్కటే, ఏ భేదం లేదు అని మాట్లాడే వాళ్ళకి ప్రారంభమే ద్వా విమౌ పురుషౌ లోకే. నైనా అర్జున, ఈ లోకంలో 2 పురుషులు ఉన్నారు. ద్వా విమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ. ఒకడిని క్షరుడు అంటారు, మరొకడిని అక్షరుడు అంటారు. క్షర సర్వాణి భూతాని, ఒకే ఒక మాటతో చెప్పేశాడు. సర్వభూతములు, సర్వభూతాలంటే ఏమేమి వస్తాయండి? చిన్న చీమ నుండి బ్రహ్మ దాకా, ఆ బ్రహ్మ పర్యంతం అన్నమాట. అంటే ఎందుకు బ్రహ్మ బ్రహ్మ అంటున్నామంటే బ్రహ్మ అంటే బృహత్, మొట్టమొదటివాడండి. బృహతి బ్రహ్మయతీతి బ్రహ్మ అంటారన్నమాట. అందరికంటే పెద్దవాడు. సృష్టిలో భగవత్ సంతానంలో పెద్ద కొడుకని ఎవరినాలంటే బ్రహ్మదేవుణ్ణి. భగవన్నాభి కమలం నుంచి ఉద్భవించినవాడు బ్రహ్మదేవుడు. చతుర్ముఖములతో చతుర్వేదములను ఆయన గ్రహించి సృష్టి రచన చేసినటువంటి మహనీయుడు కనుక ఆయన్ని మనం పెద్ద కొడుకుగానే పురాణములైన వేదమైన కీర్తించింది. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై అని శ్వేతాశ్వేతరమని ఉపనిషత్తు స్పష్టపరుస్తుంది. ఏ పరమాత్మ అయితే మొట్టమొదట యో బ్రహ్మాణం విదధాతి పూర్వం, బ్రహ్మదేవుని సృజించి యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై, అతడికి వేద విజ్ఞానాన్ని అనుగ్రహించాడు అంటూ కీర్తిస్తుంది అన్నమాట. కనుక చిన్న చీమ నుంచి పైన ఉండే మొట్టమొదటి కుమారుడైన బ్రహ్మదేవుడి దాకా, ఆ బ్రహ్మ పర్యంతం సర్వభూతములు అని అర్థం అన్నమాట. ఈ సర్వభూతములు ఏం పేరుతో పిలువబడతాయి? క్షరములు. క్షర సర్వాణి భూతాని. క్షరము అంటే నశించేది. ఏంటి నశిస్తుంది?
ఆత్మకి నాశనం లేదు. చీమలో ఉండే ఆత్మైనా, బ్రహ్మగారిలో ఉండే ఆత్మైనా, మరొక శివుడి గారిలో ఉండే ఆత్మైనా, మరొక ఇంద్రుడి గారిలో ఉండే ఆత్మ అయినా, చంద్రుడి గారిలో ఉండే ఆత్మైనా, మానవులమైన మనలో ఉండే ఆత్మ అయినా, ఆత్మకి నాశనం లేదు. కానీ నశించేదొకటి, మారేదొకటి, క్షయమవుతూ ఉండేదొకటి ఉంది. అది దేహం. వికారములు కలిగేది దేహం. కనుక క్షర సర్వాణి భూతాని, వీటి దేహములన్నీ మారుతూ ఉంటాయి కదా, జన్మలు మారేప్పుడు దేహాలు మారుతూ ఉంటాయి. కనుక వీటన్నిటికీ క్షరములు, నశించేవి, దేహములు నశించేవి అని అర్థం. వీటన్నింటికి ఒకే ఒక్క పేరు పెట్టేశాడు, క్షర సర్వాణి భూతాని. అన్ని భూతజాతమంతా క్షరశబ్దం చేత పిలువబడుతుంది. మరి ఇంకొకటి ఉంది కదా, కూటస్థో క్షర ఉచ్యతే. అక్షరులు అని మరొకరు ఉన్నారు, నశింపని వారు. క్షరం అంటే నశించేదైనప్పుడు అక్షరులు అంటే నశింపని వారు. వాళ్ళకేం పేరు? కూటస్థులు అని పేరు పెట్టాడు. కూటవత్ తిష్టతీతి కూటస్థ అని చెప్తారు. అంటే ఒక కమ్మరి పనులు చేసే వ్యక్తి ఒక దిమ్మ పెట్టి ఆ దిమ్మ మీద రకరకాల వస్తువులు చేస్తాడు. ఆ దిమ్మ ఎప్పుడు స్థిరంగా ఉంటుంది, పైన వస్తువులు మారుతూ ఉంటాయి. దిమ్మ ఎప్పుడు మారకుండా స్థిరంగా ఎలా ఉంటుందో కూటవత్ తిష్టతీతి కూటస్థ అంటారు అన్నమాట. అంటే భగవత్ శరణాగతి చేసి భగవద్ అనుగ్రహంతో ఈ కర్మ బంధం నుంచి, పుణ్య పాప రూపమైనటువంటి ఉభయ కర్మ బంధం నుంచి బయటపడి భగవంతుడి దగ్గరికి చేరిన వాళ్ళెవరో వారు అక్షరులు. వారికి ఇంక దేహాలు మారవు, క్షరమయ్యే దేహాలు వారికి ఉండవు. ఎప్పటికీ క్షరం కాని ఒక దివ్య మంగళ విగ్రహం వారికి కూడా వస్తుంది. సారూప్యత ఏర్పడుతుంది భగవంతుడితో. శంకర భగవత్పాదులు వారు చాలా అందంగా రంగనాథస్వామిని కీర్తిస్తూ ఒక అద్భుతమైన శ్లోకం చెబుతారు. ఇదం హి రంగం త్యజతా మిహాంగం. ఈ శ్రీరంగంలో ఎవడైతే తన దేహాన్ని వదిలిపెడతాడో పునర్నచాంగం, తిరిగి వాడికి అంగాలు రావు. అంటే మళ్ళీ దేహం రాదు వాడికి. అంటే మళ్ళీ దేహం రాని దశ ఏమిటి అంటే, ఏ దేహం రాని దశ అని చెబుతున్నారు ఆయన? నశించే క్షరలు అయినటువంటి దేహాలు రావు. అంటే నశించని దేహం ఏదో వస్తుంది, అది మోక్షం. ఈ శ్రీరంగంలో ఎవరు దేహాన్ని వదులుతారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారని చెబుతున్నారు శంకర భగవత్పాదుల వారు. ఏమిటి ఆ మోక్షం? ఎట్లా ఉంటుంది? జన్మంటూ రాదు, వస్తే ఇది చ అంగమేతి. ఒకవేళ తిరిగి మళ్ళీ దేహం వస్తే పాణోరథాంగం, చేతిలో చక్రం వస్తుంది. చరణేంబుగాంగం, పాదములలో గంగ ఉద్భవిస్తుంది. యానే విహంగం, ప్రయాణించాలి, వెళ్ళాలి, పయనించాలి అనుకుంటే విహంగం గరుడుడొస్తాడు. శయనే భుజంగం, పవళించాలి అంటే శేషుడు వస్తాడు. అంటే అర్థం ఏమిటి? భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడి చేతిలో చక్రము, ఆయన పాదముల నుంచి గంగ, ఆయన శయనిస్తానంటే శేషుడు, ఆయన పయనిస్తానంటే గరుడు ఎలా వస్తారో భగవంతుడితో సారూప్యం ఏర్పడుతుంది. అది మోక్షంలో జరిగే దశ. మోక్ష దశలను 4గా వర్ణించినటువంటి శాస్త్రం మొట్టమొదటిది సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుజ్య అని 4 దశలని చెప్పింది. ఆయన లోకంలోకి అడుగు పెట్టడం, ఆయనలాంటి రూపం రావటం, ఆయనకి సమీపంగా వెళ్ళటం, ఆ స్వామితోనే అవిభాజ్యంగా కలిసిపోవటం, ఇట్లాంటి 4 దశలు వస్తాయని చెప్పింది. కనుక ఇది శంకర భగవత్పాదుల వారికి కీర్తిస్తారు. అంటే అక్షరులు అనేటువంటి వాళ్ళు ఈ కర్మబంధం నుంచి విడివడి పరమాత్మతో చేరుతారు. కనుక ఇక వారికి దేహాలు మారటం అంటూ ఏం ఉండదు. కనుక వారు అక్షరులు. నశించని ఒక దివ్య మంగళ విగ్రహం వచ్చింది అంటే వారు చాలా గొప్పవాళ్ళు. అంటే కింద సృష్టిలో ఉండేటువంటి బ్రహ్మాదుల దాకా అక్షరులు అనబడతారు. ఇది మనం ఎవరని చెప్పిన మాటలు కావు, నేరుగా కృష్ణ పరమాత్మ భగవత్ శబ్దవాచ్యుడైన స్వామి పరమాత్మ చెప్పినటువంటి మాటలు. పురుషోత్తమ ప్రాప్తి యోగం భగవద్గీతలో చదవండి, అందరి దగ్గర లభిస్తుంది. ద్వావిమౌ పురుషౌ లోకే, 2 పురుషులున్నారు అర్జున. క్షరశ్చాక్షర ఏవచ, ఒకడిని క్షరుడంటారు, రెండో వారిని అక్షరుడంటారు. క్షర సర్వాణి భూతాని, సర్వభూతజాతము క్షరులని పిలువబడతారు. కూటస్థో క్షర ఉచ్యతే, పరమాత్మ దగ్గరికి చేరినటువంటి ముక్తాత్మలు ఏవైతే ఉంటాయో ఈ జీవాత్మలలో ఆ ముక్త జీవులన్నీ కూడా అక్షరులని పిలువబడతారు. ఇక్కడికి వదిలిపెట్టలేదు. ఇంకా 3వ వాడు ఒకడున్నాడు. మనం 2 అనుకుంటున్నాం, అన్నీ ఒకటే అనేవాళ్ళు 3 ఉన్నాయని కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. ఇది తెలుసుకోవాలి. ఏం చెప్పాడు ఆయన? ఉత్తమ పురుషస్త్వన్య. ఇంకొకడు ఉన్నాడయా, ఈ 2 కాదు, క్షర అక్షరులు కాకుండా ఉత్తమ పురుషుడు ఒకడున్నాడు. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత, ఆయననే పరమాత్మ అంటారు. జీవాత్మలన్నీ వెళ్ళిపోయాయి. జీవాత్మల్లో 2 విభాగాలు చెప్పాడు.
క్షర అక్షర రెండు రకములుగా ఉంటూ దేహములు మార్చుకుంటూ ఉండే క్షరులైన, దేహాలు మారకుండా శాశ్వతంగా ఒక దివ్యమంగళ భగవత్ స్వారూప్యమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని పొందిన ముక్తాత్మలైన, వీటన్నిటికంటే విలక్షణమైన వీటన్నింటిలో ఉండే పరమాత్మ ఒకడున్నాడయా. మూడవ వాడు ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిశ్య బిభర్తి అవ్యయ ఈశ్వర. అవ్యయ వ్యయం కానివాడెవడో, ఎవడైతే ముల్లోకములను వ్యాపించి ఉన్నాడో, యో లోకత్రయమావిశ్య ముల్లోకములను వ్యాపించి వశీకృతంగా ఉంచుకుంటాడో, ఈశా. ఇప్పుడు నేను ఇక్కడుండి అక్కడ లేకపోయాను అనుకోండి, అప్పుడు నేను అక్కడ ఉండేవాడిని కంట్రోల్ చేయలేను కదా. నేను ఎక్కడ వరకు ఉంటానో అక్కడ వరకే కంట్రోల్ చేయగలను. కనుక నేను ఇక్కడ అక్కడ అంతటా ఉండగలిగితే మాత్రమే సర్వజీవరాశి మీద నా అధికారం చెల్లుతుంది. అన్నీ నా అధీనంలో ఉంటాయి, నేను కంట్రోల్ చేయగలుగుతాను. దాన్ని చెప్పేదే విష్ణు శబ్దం అండి. విష్ణు అంటే విషుల్ వ్యాప్తం అని ఒక ధాతువు. విశ్వం వేవేష్టి ఆప్నోతీతి విష్ణు. విశ్వం మొత్తమంతా వ్యాపించి ఉండేదిదో వ్యాపనశీలము కలిగినవాడు ఒక్కరే ఉన్నారు పరమాత్మ. అది పరమాత్మకు ఉండే గుణం అండి. ఇక మిగతా వాళ్ళకి ఎవరికి ఆ వ్యాపనశీలం ఉండదు. ఎక్కడో జరుగుతున్నటువంటి దానిని యోగశక్తితో దర్శించి గుర్తించి ఇక్కడి నుంచి మాయమై అక్కడ ప్రత్యక్షం కావచ్చేమో తప్ప, ఒకే సమయంలో ఒకే కాలంలో సర్వభూతములలోనూ సర్వ పదార్థములలోనూ సర్వ అణువులలోనూ వ్యాపించుండేవాడు ఒకడే ఒక ఆయనకే విశ్వం వేవేష్టి ఆప్నోతీతి విష్ణు. విషుల్ వ్యాప్తౌ వ్యాపనశీలము కలిగిన వాడు. విష్ణు శబ్దం దాన్ని చెబుతుందండి. కనుక ఆయనని పరమాత్మ అంటారు. ఆయన మూల్లోకములను వ్యాపించి ఉండి అన్నింటినీ నియమనం చేస్తాడు. ఈశిత్వం అంటారు ఆ గుణాన్ని. అది చెప్తున్నాడు అనమాట రెండో శ్లోకంలో స్పష్టంగా. ఆయన మూడో వాడు ఉన్నాడు, ఉత్తమ పురుషస్త్వన్య, వాడిని పరమాత్మ అంటారు. ఎవరైనా యో లోకత్రయమావిశ్య బిభర్తి అవ్యయ ఈశ్వర. ఎవడు అవ్యయుడై ముల్లోకములను నింపి వ్యాపించి దాన్ని కంట్రోల్ చేయువాడెవరో వాడు. భగవంతుడు అక్కడికి ఆపలేదు ఆ రెండు శ్లోకాలు చెప్పి, యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రథిత పురుషోత్తమ అని చెప్తాడు, స్పష్టపరుస్తాడనమాట. యస్మాత్ క్షరమతీతోహం, ఎవడైతే క్షరుల కంటే అతీతుడో, అక్షరాదపి చోత్తమ, ఎవరైతే అక్షరుల కంటే ఉత్తముడో, అతోస్మి లోకే వేదే చ ప్రథిత, లోకమునందు వేదన్నందు కూడా అతడు చాలా సుప్రసిద్ధుడయ్యాడు. ఏమని? పురుషోత్తమ. ముందు చెప్పాడు పైన పరమాత్మ అంటే ఆయనైనా పురుషోత్తముడని చెప్పడ్డాడు. అహం తనని సూచించుకుంటూ ఆ అక్షరుల కంటే అహం నేను ఉత్తముణ్ణి, అందుకే నన్ను వేదములు లోకములు కూడా పురుషోత్తముడని పిలుస్తాయి అని పురుషోత్తమ ప్రాప్తి యోగను స్పష్టపరిచాడు. ఇంత స్పష్టంగా జీవాత్మల కంటే ప్రకృతిలో ఉండే అన్ని వస్తువుల కంటే నేను విలక్షణుణ్ణి రా బాబు, నన్ను పరమాత్మ అంటారు పురుషోత్తముడు అంటారని ఇంత స్పష్టంగా భగవద్గీతలో స్వామి చెబుతున్నా అన్నీ ఒకటే, అందరూ ఒకటే. ఇది క్లారిటీ లేని మాట, మోసపూరితమైన మాట, అబద్ధ పదే పదే చెప్పడం వల్ల నిజమవుతుందని నమ్మకంతో మాట్లాడుతున్న మాట తప్ప మరొకటి కాదు. శాస్త్రం చాలా స్పష్టపరిచింది. అది మనకి పౌరాణిక ఐతిహాసికమైన వాంగ్మయమంతా దీన్ని నిరూపిస్తుందన్నమాట. భగవద్గీతలో ఎన్నిసార్లు చెప్తాడు, కామైస్తైస్తై అపహృత జ్ఞాన ప్రపద్యంతే అన్యదేవతా అన్నాడు. భగవానుడే వేరు చేసి చెబుతున్నాడు. కామము చేత, కోరిక యొక్క ఉద్ధృతి చేత చాలామంది అన్య దేవతలను ప్రపత్తి చేస్తారని చెప్తాడు ఆయన భగవంతుడు. ఏత్వన్య దేవతా భక్తా దగ్గర కూడా అన్యదేవత ప్రయోగం చేస్తాడు ఆయన. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినోపి మాం అని చెప్తున్నాడు. ఎంతసార్లు చెప్పాలి ఈ వేరు చేసుకోవడాన్ని అంటే, యాంతి దేవవ్రతాన్ దేవాన్, వాళ్ళు దేవతలనే పొందుతారు. పితృన్ యాంతి పితృవ్రతాన్, పితృదేవతలను ఆరాధించే వాళ్ళు పితృదేవతలను పొందుతారు. భూతజాతములను ఆరాధించువారు భూతేజ్యా భూతాని యాంతి, భూతములను ఉపాసించువారు భూతములను పొందుతారు. యాంతి మధ్యాజినోపి మాం, నన్ను ఉపాసించువారు, నన్ను యజించువారు నన్ను పొందుతారు. ఎంత స్పష్టంగా మళ్ళీ ఇక్కడ స్వామి కేటగరైజ్ చేసి చెప్తాడు. భగవద్గీతలో కూడా ఆయన
ఏత్వన్య దేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితా, ఎవరైతే ఇతర దేవతలను కూడా అన్యదేవత ప్రయోగం చేసి చెప్తాడు, అన్యదేవతల్ని ఉపాసిస్తున్నారో, ఏతు అన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితా తేపి మామేవ, వారు కూడా నన్ను పూజించినట్లే కౌంతేయ, అవిధిపూర్వకం. కానీ అది విధి కాదు, ఒక విధానం అంటామే, ఒక సరళమైన, ఒక సక్రమమైన, ప్రామాణికమైన పద్ధతి కాదు. అవిధి అంటే ఏంటి? మనం అందరం పాటించవలసిందేదో అది విధి, దాన్ని తప్పడం కదా అవిధి అంటే. ఎందుకు అవిధి అనే ప్రయోగం చేశారు అక్కడ? తాను వారందరికీ అంతర్యామిగా ఉంటాడు, అది గుర్తించటం లేదు మనం అని. వాళ్ళందరినీ సమమని, అన్నీ ఒకటని భావిస్తూ అన్నింటినీ పరమాత్మ తుల్యంగా భావించడం అవిధి అని స్వామి చెబుతుంటే, ఈ భేదం చూస్తే నరకాలు వస్తాయి, పాపాలు వస్తాయి అనే శ్లోకాలు ప్రచారం చేయటం అత్యంత విరుద్ధం భగవద్గీతకి. ఇలా ఒక చోట కాదు, ఎన్ని చోట్ల చెప్పాడు స్వామి, 1-2 చోట్ల, అడుగడుగునా భగవద్గీతలో ఇది చెప్పే ప్రయత్నమే చేశాడు. భగవద్గీత దీనిని నిరూపించే ప్రయత్నమే చేశారు. మొత్తం కృష్ణావతారం అంతా కూడా వేదం ఏ సారాన్ని చెబుతుందో ఆ వేద సారంలో పరమాత్మ గీత ద్వారా నిరూపించాడు. విశ్వరూప సందర్శన యోగంలో అతను చెప్పాడు నేను ఎవరు అన్నారు. కొన్ని పేర్లు తీసుకున్నాడు. చంద్రుడు నేనే అన్నారు, సూర్యుడు నేనే. విభూతి యోగంలో సుస్పష్టంగా వారు చెప్పారు. సందర్శన యోగానికి ముందున్నది ముందు విభూతి యోగం లోపల తాను ఎవరన్నారు. ఆ తర్వాత విశ్వరూప సందర్శనం చేశారు, చూపించారు. చూపించిన దాంట్లో కూడా అన్ని స్వరూపాలు అక్కడ ఉన్నాయి. ఉన్నప్పుడు అక్కడ లేనిది వ్యాస భగవానుడే ఇచ్చినది కదా భగవద్గీత కూడా. వ్యాస భగవానుడు చెప్పినది మహాభారతంలో ఉన్న రహస్యాన్ని మించి ఇతరత్ర పురాణము ఏదైనా భగవానుడు చెప్పిన విభూతి యోగాన్ని అలాగే విశ్వరూప సందర్శన యోగాన్ని ఖండించడానికి ఏమైనా ఆస్కారం ఉందా? అంటే ఇప్పుడు ఈ ప్రశ్నకి మనం కొంత పునాదిలా, కొంత ప్రిఫిక్స్ కొంత తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన పెద్దవాళ్ళు మనకొక ప్రమాణ విధానాన్ని చెప్పారు. ప్రమాణం అంటే ఏది నిజం లేకపోతే ఏది మనం గుర్తించి అనుసరించాలో మనకి చెప్పేటువంటి ఒక కొలమానం ప్రమాణం. దానికి ఒక విధానం చెప్పారు పెద్దవాళ్ళు.